దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఏ నైస్ డే. షాలోమ్. మారనాథ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. స్తోత్రం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన కృప లేకపోతే ఆయన వాత్సల్యం అనుదినం మన పట్ల ఉంది. మనం నిర్మూలం కాకుండా ఉన్నామంటే ఆయన వాత్సల్యతను బట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ కార్యక్రమాన్ని లేకపోతే రెగ్యులర్గా మీరు తిలకరించాలంటే, లేకపోతే వీక్షించాలంటే, లేదు అంటే దీనికి సంబంధించి ఏమైనా కామెంట్స్ పెట్టాలనుకుంటే మీరు కామెంట్స్ పెట్టవచ్చు. యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు, ఇంకా ఏదైనా మీరు షేర్ చేసుకోవాల్సిన విషయాలు అందులో మీరు టైప్ చేసి పోస్ట్ చేయొచ్చని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనాన్ని ఆధారంగా చేసుకొని, యేసు మాట్లాడడానికి ముందు కాదు, యేసు మాట్లాడిన తర్వాత కాదు, యేసు మాట్లాడుచుండగా, హీ వాజ్ స్టిల్ స్పీకింగ్ as Jesus was still in conversation or talks or speaking in discourse. ఆయన మాట్లాడుతూ ఉండగా, స్తోత్రం, ప్రవాహాన్ని అడ్డుకున్నట్లు వారి గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించాం. అనగా 5 మంది వ్యక్తులు యేసు యొక్క వాక్ ప్రవాహాన్ని ఆపారని, అనగా ఆపాలని ప్రయత్నం చేశారని, ఏదో తాత్కాలికంగా ఆపినట్టుగా వాళ్ళు భావించి ఉండొచ్చని, స్తోత్రం, మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. దేవాలయంలో ఆయన బోధిస్తుండగా వ్యభిచారంలో పట్టబడినట్టు స్త్రీ అనేటువంటి స్త్రీని, సమెక్స్ ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆయన ముందు నిలబెట్టి, బోధిస్తున్న ఆయన ముందు ఆమె నిలబెట్టేసరికి ఇక బోధకు భంగం కలిగినట్టేగా, బోధకు ఆటంకం కలిగినట్టేగా, డిస్టర్బెన్స్కు గురి చేసినట్టేగా. వాళ్ళు ఎలాగో బోధించలేరు, వాళ్ళు బోధించినా దుర్బోధ చేస్తారు. బోధించడంలో ఈయన బోధలో ఏముంది? ఇంత ఉదయం ఇంత బోధిస్తున్నాడు, ఇంత ఉదయం అనే ఈయన బోధ వినడానికి ఇంత జనసమూహం ఎందుకు ఇలా వచ్చింది అని ఆలోచించి, ఆయన బోధన గురించి ఆలోచించాల్సిన వాళ్ళు ఆయనకు తీర్పు విధించమని సలహా ఇచ్చారు. వాట్ ఈస్ యువర్ జడ్జ్మెంట్? నీ తీర్పు ఏంటి? నువ్వేం చెప్పబోతున్నావు? వాట్ యు వాంట్ టు సే అని వాళ్ళు ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు యేసు మౌనంగా ఉన్నాడని, అనగా హీ వాస్ డిస్టర్బ్. ఒక మనిషి ఆయన్ని డిస్టర్బ్ చేయలేడు, కానీ ఆయన వాళ్ళ యొక్క ఆవేశాన్ని డైవర్ట్ చేస్తున్నాడు అనే సంగతిని అర్థం చేసుకోవాలి. వాళ్ళని అక్కడి నుంచి పంపించేశాడు. Death is not the solution. Killing is not the solution. Stoning is not the solution. చంపడమో, మరణశిక్ష విధించడమో, రాళ్లతో కొట్టి చంపడం అనేది పరిష్కారం కాదు. ఆమెకు ఒక అవకాశం ఇద్దాం. వై డోంట్ వి గివ్ వన్ ఛాన్స్ టు హర్ అన్నట్టుగా యేసు వ్యవహరించాడనే సంగతి మనకు తెలుసు. రెండోది, తాను బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా అధికారి ఒకడు, యూదుల అధికారి ఒకడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది, వచ్చి మా ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటారు కనుక మా ఇంటికి వచ్చి ఒక మంచి నిరీక్షణ సందేశము, పునరుత్థానాన్ని గురించి సందేశం ప్రకటించి వెళ్ళిపోవచ్చు కదా అని కాదు. నీవు వచ్చి నీ చేతిని ఉంచు నా కుమార్తె మీద. బ్రతకడము లేదా తిరిగి లేపబడ్డమో లేకపోతే అలాగే చావులో కొనసాగడం అనేది పక్కన పెట్టేసి నీ చెయ్యి ఉంచాలంతే. అయినప్పటికీ కూడా అయితే నీవు వచ్చి చేతి నుంచు
పుట్ యువర్ హ్యాండ్ ఆన్ మై చైల్డ్, ఆన్ మై డాటర్. యేసు యొక్క హస్తము మన బిడ్డల మీద ఉండాలి. యెహోవా హస్తము అతని మీదకి వచ్చిన, వారి మీదకి వచ్చిన మాటలు మనం బైబిల్లో చూస్తున్నాం. మన బిడ్డల మీద దైవ హస్తం ఉండాలి. దేవుని హస్తములో మన బిడ్డలు ఉండాలి. దేవుని అరచేతిలో చెక్కబడిన వారుగా, లిఖించబడిన వారుగా మన బిడ్డలు ఉండాలి. సాతాను చేతుల్లో కాదు వాళ్ళు ఉండాల్సింది, దేవుని చేతిలో ఉండాలి దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తాను ఒక అధికారి కనుక తన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు, తాను పనిలో ఉన్నప్పుడు, ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇప్పుడు కాదు రండి మళ్ళీ రండి అని చెప్పి పంపిస్తాడు. కానీ యేసు బోధిస్తున్నప్పుడు తను కంట్రోల్ చేసుకుంటాడు. ఇక లాభం లేదులే, చెప్దాం నా పరిస్థితి చెప్దాం, అయ్యా లేదు ఇప్పుడు నా వల్ల కాదు, నేను బోధిస్తున్నాను కదా, ఇంకా సబ్జెక్ట్ ఉంది, ఇంకొక అరగంట పట్టవచ్చు అని ప్రభు కూడా అనలేదు. ప్రభు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడేమో అన్నట్టుగా ప్రవర్తించాడు. స్తోత్రం, హల్లెలూయా. అవసరత ఎక్కడుందో ఆయన వెంటనే పరిగెత్తి వెళ్ళిపోతాడు. అకస్మాత్తుగా అక్కడ ఉంటాడు ఆయన. స్తోత్రం. బోధించడం ఆయన అవసరత, అదే సమయంలో చనిపోయిన వ్యక్తి దగ్గరకో రోగి దగ్గరికి వెళ్ళడం కూడా ఆయన పరిచర్యలో అవసరతే. అనగా రెండు మన అవసరతలు, ప్రీచింగ్ అండ్ హీలింగ్, ప్రీచింగ్ అండ్ మిరకల్ వర్కింగ్, preaching the word and demonstrating the power of God. Not only preaching, but we need to demonstrate the power of God, the power of the Holy Spirit. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము, యేసు ఒక చోట తన శిష్యులతో ఉండి బోధిస్తున్నప్పుడు, ప్రీచింగ్ చేస్తున్నప్పుడు, టీచింగ్ చేస్తున్నప్పుడు, పరలోక రాజ్య మర్మాల గురించి చెప్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి సహోదరులు వచ్చి ఆయన చాలా ఆయన చూసి అతను చూద్దామనో లేకపోతే ఎందుకో మరి వచ్చారు ఈ క్రౌడ్ను చూసి, యేసు తల్లి అంటే ఏదో పరిగణన దొరుకుతుందని, కన్సిడరేషన్ అవుతుందని, యేసు యొక్క సహోదరులు అంటే ప్రత్యేకంగా చూస్తారనే ఉద్దేశంతో వచ్చి నేను చూడాలనుకుంటున్నాను అని వాళ్ళు కబురు పంపించినట్లుగా, ఆ విషయము యేసు దాకా వెళ్ళినట్టుగా యేసు వెంటనే స్పందించి, అరే మమ్మీ వచ్చిందా, అరే సోదరులు వచ్చారా, వెళ్ళాల్సిందే నేను, చూడాల్సిందే నేను, కలుసుకోవాల్సిందే నేను అనేటువంటి నోస్టాలజిక్ ఫీలింగ్స్లోకి, ఆ బెంగతో ఆయన వెళ్ళలేదు. ఆయనకి బోధ ముఖ్యం, బెంగ ముఖ్యం కాదు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు పంపించేయండి అనలేదు. వాళ్ళు నా తల్లి కాదు, నా సహోదరులు కాదని కాదు ఆయనది. ఆయనకు ముఖ్యమైనది బోధ. కుటుంబం కన్నా సంఘం ఆయనకు ముఖ్యం, కుటుంబం కన్నా ఆయనకి శిష్యులు ముఖ్యం. స్తోత్రం. చాలామందికి కుటుంబమే ముఖ్యం, భార్య బిడ్డలే ముఖ్యం, సేవ ముఖ్యం కాదు, సంఘం ముఖ్యంగా. సంఘం కూడా ఒక కుటుంబమే. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నాలుగవదిగా మనం ఆలోచించిన మాట, పేతురు ప్రభువును గద్దించినట్లుగా, వద్దు అన్నట్టు వారించినట్లుగా, అది నీకు దూరం అయిపోవును గాక, అది నీకు జరగకుండును గాక అన్న విధంగా యేసు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవాలని పేతురు ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభు పేతురుని గద్దించాడు, అది వేరే విషయం, మనం దాంట్లోకి వెళ్ళడం లేదు. శాస్త్రులు పరిచయుల్లాగా, అధికారులాగా, ఒకనిలాగా, పేతురులాగా ఆయన వాక్ ప్రవాహాన్ని అడ్డుకోకూడదని, ఆ ప్రవాహం ప్రవహిస్తూనే ఉండాలి, మనం దాన్ని కొనసాగింపనివ్వాలని, అది కంటిన్యూ అయ్యేటట్టు మనం చూడాలని. అంతేకాకుండా చివరిగా ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా యూదా వచ్చాడు, యూదా ఇస్కరియోతు వచ్చాడు. 12 మంది శిష్యుల్లో ఒకడైన కొంతకాలంగా తెగదంపులు చేసుకొని యేసు యొక్క స్కూల్ ఆఫ్ డిసైపుల్షిప్, స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ దాన్ని వద్దనుకొని వెళ్ళిపోయి, స్తోత్రం. చూడండి, ఆయన ఎవరు పిలవలేదు, ఆయనే వచ్చేసాడు, ఆయన అవసరత అది. స్తోత్రం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, అరే వీడొచ్చాడు, గుంపు వచ్చింది, ప్రసంగం ఆపేద్దామని అనుకోలేదు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా వాళ్ళు వచ్చేసారు. ఇంకా చాలాసేపు మాట్లాడే అవకాశం ఉంది అని భంగం కలుగు చేసినట్లుగా యూదా మరియు జనుల గుంపు మనం చేసినట్టుగా మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము
9వ వచనాన్ని మన ధ్యానం కొరకే మనం ఎంపిక చేసుకున్నాం. యోహాను సువార్త జాన్ 8:39, అది మన మూలవాక్యం. మన టైటిల్ అబ్రహాము కుమారులు, సన్స్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము కుమారుల యొక్క 4 లక్షణాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చదివిన తర్వాత వాడుక భాషలో కూడా, వాడుక భాషలోని బైబిల్లో కూడా, తెలుగు బైబిల్లో చదువుదాం. 39వ వచనం. వాట్ డు యు మీన్? దే రిప్లైడ్, అబ్రహాం ఈజ్ అవర్ ఫాదర్. జీసస్ సెడ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ అబ్రహామ్స్ సన్స్, దెన్ యు వుడ్ ఫాలో ఇన్ ద స్టెప్స్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము యొక్క అడుగు జాడల్లో నడవాల్సిన వాళ్ళు మీరు. అబ్రహాము యొక్క అడుగు జాడల్లో మీరు నడవడం లేదు. వాట్ ఈస్ దిస్? స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం. అబ్రహాము మా తండ్రి అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు, మీరు అబ్రహాము సంతానమైతే అబ్రహాము చేసినట్లు చేసేవాళ్ళు. అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. అబ్రహాము చేసిన పనులు మీరు చేస్తారు. అబ్రహాము చేసిన సత్క్రియలు, అబ్రహాము చేసిన సూచక్రియలు, అబ్రహాము చేసినటువంటి ప్రభువుతో, సృష్టికర్తతో సంబంధం దృష్ట్యా చేసినటువంటి పనులు, అబ్రహాము చేసిన క్రియలు. స్తోత్రం, హల్లెలూయా. రాబోయే రోజుల్లో ఒకవేళ ప్రభు చిత్తం అయితే మనకు సమయంగా దొరికితే అబ్రహాము చేసిన క్రియల గురించి 1-2 ఎపిసోడ్లో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము కుమారులు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి? సన్స్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము కుమారులు అంటే ఇష్మాయిల్ అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే ఇస్సాకు ఆయన కుమారుడే. ఇస్సాకు అందరికన్నా అధిక హక్కులు కలిగినటువంటి వారసుడైనటువంటి కుమారుడు. అంతేకాకుండా శారా చనిపోయిన తర్వాత, హాగరు వెళ్ళిపోయిన తర్వాత, శారా చనిపోయిన తర్వాత, ఒకవేళ హాగరు కానీ అక్కడే ఉంటే, శారా చనిపోయిన తర్వాత హాగరు అక్కడే ఉండింటే ఆయన హాగరుతో వెళ్ళిండేవాడు. అందుకని దేవుడు ముందుగా హాగరును సాగనంపాడు, పంపించేశాడు, వెళ్ళగొట్టమని చెప్పాడు. ఇప్పుడు కెతూరా అనేటువంటి వ్యక్తి ఆయన జీవితంలో ప్రవేశించింది. కెతూరాని వివాహం చేసుకున్నాడు. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఒక ఇష్మాయేలు, ఒక ఇస్సాకుకే నక్షత్రం లాంటి సంతానం, నక్షత్రాలంత విస్తారంగా ఉన్న సంతానం అనే వాగ్దానము దాన్ని నెరవేరిందని ప్రజలు అంచనా వేసుకోలేదు. అందుకని కెతూరాని వివాహం చేసుకున్నప్పుడు, కెతూరాని వివాహం చేశాడు అని అంటున్నప్పుడు మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. సరే, ఆయనకి ఎంతమంది పిల్లలు పుట్టారు అప్పుడు అనేటి వివరాలకు మనం వెళ్ళలేదు, అక్కడ రాయబడలేదు. అబ్రహాము తన అవసాన దశలో వివాహం చేసుకున్నాడు. దావీదు వివాహం చేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ కొన్ని తేడాలు ఉన్నాయని మనం గమనించాలి. మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. అబ్రహాము కూషు దేశపు స్త్రీనో మరొక స్త్రీనో కాదు. ఒకవేళ శారా వాళ్ళ బంధువుల్లో ఎవరో, దూర బంధువులో దగ్గర బంధువులు ఎవరో వివాహం చేసుకోవచ్చు. ఇప్పుడు అవి అంత ప్రాముఖ్యమైన విషయాలు కాదు. ఆ స్త్రీ బహుశా తన భర్తను కోల్పోయినటువంటి, అబ్రహాముకే ఇంచుమించు అప్పటికి 137 సంవత్సరాలు ఉన్నాయి. 137 సంవత్సరాలు, ఇంకొక ఆయన ఒక 40 సంవత్సరాల వరకు బతికాడు. 38 సంవత్సరాలు బతికాడు. వాళ్ళిద్దరూ కలిసి 38 సంవత్సరాలు జీవించారు. అబ్రహాము శారాలు ఇంచుమించు ఒకవేళ 27 సంవత్సరాలకి అలా వివాహం అయిందనుకోండి. శారాకి 100 సంవత్సరాలు కలిసి జీవించారు. శారాతో 100 సంవత్సరాలు జీవిస్తే కెతూరాతో ఆయన 38 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాలు వేసుకోండి, 40 సంవత్సరాలు జీవించాడు. హాగరుతో జీవించింది పక్కన పెట్టండి. ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ? తన జీవితంలో 2 స్త్రీలు ఉన్నారు. హాగరు ద్వారా వాగ్దానం నెరవేరుతుందనే విషయం అర్థమైంది. శారా ద్వారా వాగ్దానం, వారసుడు వచ్చాడు కాబట్టి వాగ్దానం నెరవేరిందని, ఇంకనూ నెరవేరుతుందని కెతూరా ద్వారా అర్థమైంది.
కెతూరాకే భర్త చనిపోయాడనో లేకపోతే ఇవన్నీ ఖచ్చితంగా ఎక్కడ బైబిల్లో చెప్పబడలేదు. లేకపోతే ఒకవేళ కెతూరాకి కూడా 120 లేకపోతే 100 సంవత్సరాల దాకే ఉంటాయి. కుర్ర వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు ఆ వృద్ధుని వివాహం చేసుకోవడానికి ముందు రారు. ఆమె కూడా ఒక 100 సంవత్సరాల స్త్రీ అయి ఉండొచ్చు. తర్వాత కెతూరా మరణం గురించి అక్కడేం రాయబడలేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే జస్ట్ ఇమాజినేషన్, మరి టూ మచ్ ఇమాజినేషన్ మంచిది కాదు. ఆ ఇమాజినేషన్ అయినా ఇన్స్పైర్డ్ వర్డ్కి వ్యతిరేకంగా ఉండకూడదు. ఏదేమన్నప్పటికీ రెండవ భార్య, అబ్రహాముకు 3 భార్యలు కదా అని ఒక ఆయన కొన్ని రోజుల క్రితం నన్ను ప్రశ్నించాడు. అబ్రహాం 3 భార్యలు అని ఎవరు అన్నారు? అబ్రహాముకు ఒక భార్యే. అవును, ఎవరు? ఆరంభంలో శారా, తర్వాత కెతూరా. శారా బతికి ఉండగా ఆయన కెతూరాని చేసుకోలేదు. హాగరు భార్య కాదు. కాబట్టి అబ్రహాముకి ఎంతమంది భార్యలు అంటే అబ్రహాముకు ఒక భార్యే. మొదటి భార్య రెండో భార్య అంటున్నాము అంటే మొదట చనిపోయిన తర్వాత మొదటి భార్య ఉండగానే ఆయన చేసుకోలేదు. మొదటి సమయాల గ్రంథంలో ఉన్నట్టుగా హాగరు భర్త ఇంకొక ఆమెను కూడా చేసుకున్నాడు. స్తోత్రం. ఒక భర్త 2 భార్యలు. కానీ ఇక్కడ శారా ఉన్నంతకాలము కెతూరా వైపు ఆయన కన్నెత్తి చూసి ఉండకపోయి ఉండొచ్చు. కానీ అవసరత ఏర్పడినప్పుడు, దైవికమైన ప్రేరణ కలిగినప్పుడు, వివాహం చేసుకోవాలని తలంపు కలిగినప్పుడు, ఇసాకు కూడా సమ్మతించినప్పుడు, స్తోత్రం, వారి వివాహము జరిగి ఉండొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకెందుకు ఈ వయసులో నాకెందుకు వద్దు అని అనుకోలేదు. కానీ తన జీవితం ద్వారా, తన దేహం ద్వారా దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడాలని భావించాడు. స్తోత్రం. నా జీవితాల ద్వారా, నీ దేహం ద్వారా, నా దేహం ద్వారా దేవుడు మహిమపరచాలి. నా జీవితాల ద్వారా దేవునికి ఎంతో మహిమ కలగాలి. దేవుని వాగ్దానం వాస్తవంగా మారాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేదా అబ్రహాము కుమారుల యొక్క గుణగణాలు, లక్షణాల గురించి, ద క్యారెక్టర్స్ ఆఫ్ సన్స్ ఆఫ్ అబ్రహాం. నెంబర్ 1, మొట్టమొదటి క్యారెక్టర్ మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి అంటున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, వారు దూరము నుండి చూచి, వారు ఆ వాగ్దాన ఫలం అనుభవింపబోయినను దూరము నుండి చూచి. హెబ్రీ 11:13లో రాయబడింది, దూరము నుండి చూచారు. ఇక్కడ రాయబడిన మాటలు అబ్రహాము అది చూచి, అబ్రహాము చూశాడు. అబ్రహాము కనులెత్తి చూచాడు అని ఆదికాండం 22వ అధ్యాయం మనం చూడగలం. అబ్రహాము చూసినవి ఏంటంటే గొర్రెపిల్లను చూశాడు, పొట్టేలను చూశాడు. అబ్రహాము చూసింది ఏంటంటే ఆశీర్వాద ఫలాన్ని, వాగ్దాన ఫలాన్ని చూశాడు. అబ్రహాము చూసింది ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క దినాన్ని చూశాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసుక్రీస్తుని దానికన్నా 2000 సంవత్సరాల క్రితం ఉన్నట్టు అబ్రహాము ఆత్మలో చూడగలిగాడు. అందులో పెద్ద విషయం ఏం కాదు, యూదులు కన్ఫ్యూషన్ కావాల్సిన విషయం ఏం కాదు. మొట్టమొదటి విషయము, అబ్రహాము సంతోషించాడు కాబట్టి అబ్రహాము కుమారులు కూడా సంతోషించాలి. బిడ్డకి తండ్రి బుద్ధులే వస్తాయి. స్తోత్రం. తండ్రి బుద్ధులు రాకపోతే దుర్బీజులు అనేటువంటి అర్థం వస్తుంది. స్తోత్రం. అందుకని వీళ్ళు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాడం కాము అనే మాట చెప్పుకుంటున్నారు. మేము లీగల్, వీఆర్ నాట్ ఇల్లీగల్ అని వాళ్ళ గురించి వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకున్నారు. దాంట్లోకి వెళ్ళలేదు మనం. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు. 1, అబ్రహాము ఆనందించినట్లుగా అబ్రహాము కుమారుడు. మీరు అబ్రహాము కుమారులు అయితే అబ్రహాములాగా ఆనందించగలరు. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనంలో, యేసు ఆ గడియలో పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించెను. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసు క్రీస్తు వంశావళి అని మత్తయి సువార్తలో రాయబడింది 1వ అధ్యాయంలో. అనగా అబ్రహాము కుమారుడైనటువంటి యేసు సంతోషించాడు. అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు అని రాయబడింది. అనగా జనులు దేవుని మందిరములకు వెళుదామని చెప్పినప్పుడు నేను సంతోషించి తిని,
దావీదు సంతోషించాడు, కీర్తనాకారుడు సంతోషించాడు, అబ్రాహాము కుమారుడైన దావీదు సంతోషించాడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు సంతోషించాడు. అబ్రాహాము నుంచి వచ్చిన వాళ్ళైనటువంటి దావీదు, యేసు ప్రభు ఇద్దరు సంతోషించారు. అంత్య దినాల్లో ఉన్నటువంటి మనం అబ్రాహాము కుమారులను బట్టి ఎంచబడిన మనం ఆనందించాలి. ఆనందించడం అబ్రాహాము కుమారుల యొక్క స్వభావం. ఆవేదన చెందడం, ఆందోళన చెందడం అనేది అపవాది కుమారుల స్వభావం అయితే, ఆనందించడము దేవుని బిడ్డల యొక్క స్వభావం అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనము. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనము. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతాను. జీసస్ సెడ్ టు హిమ్, యువర్ రిపెంటెన్స్ షో దట్ టుడే లైఫ్ హ్యాస్ కమ్ టు యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్ దట్ యు ఆర్ ఎ ట్రూ సన్ ఆఫ్ అబ్రహాం. స్తోత్రం. ఇంటికి రక్షణ వచ్చింది ఈరోజు. నీ యొక్క పశ్చాత్తాపము తెలియజేస్తున్న విషయము, ఈ ఇంటికి జీవం వచ్చింది. స్తోత్రం. అరామిక్లోంచి తర్జుమా చేశారు. గ్రీక్ టెక్స్ట్లో ఏమో సాల్వేషన్ అన్నారు, రక్షణ అన్నారు. అరామిక్ టెక్స్ట్లో ఏమో జీవం అని రాయబడింది. ఈ ఇంటికి నేడు ఈ ఇంటికి జీవం వచ్చింది, రక్షణ వచ్చింది. రక్షణ అంటే దైవికమైన జీవం. స్తోత్రం. హల్లెలూయా. దట్ యు ఆర్ ఎ ట్రూ సన్ ఆఫ్ అబ్రహాం. నీవు అబ్రహాము యొక్క నిజమైన కుమారుడివి. స్తోత్రం. వాస్తవమైన అబ్రహాము కుమారుడివి. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి మాట, అబ్రహాము కుమారులు ఆనందిస్తారు. రెండవది, అబ్రహాము కుమారులు రక్షణానుభవము కలిగి ఉంటారు. రక్షణ స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకుంటారు. రక్షణ అనుభవం కలిగి ఉంటారు. రక్షణ పాత్రను చేపడతారు. రక్షణ ప్రాకారాల్లో ఉంటారు. స్తోత్రం. వారు పొందినట్టు రక్షణ బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళలో రక్షణ నిశ్చయిత, రక్షణ ఆనందం ఉంటుంది. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, మన టైటిల్ అబ్రహాము కుమారులు. అబ్రహాము కుమారుల లక్షణం ఆనందించడం. అబ్రహాము కుమారుల లక్షణం ఆత్మ సంబంధమైన రక్షణ పొంది ఉండడం అనేది, పొందడం అనేది వాళ్ళ యొక్క రక్షణ. పొందారు వాళ్ళు, పొందుతూ ఉన్నారు, పొందబోతారు అనేటువంటి విషయాలు కూడా వాస్తవం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నేను అబ్రహాము కుమారులమైతే, స్తోత్రం, మనం ఆనందించాలి. ఆత్మ సంబంధమైన రక్షణ పొందినటువంటి అనుభవంలో మనం ఉండాలి. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను సంబంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. లార్డ్ రిప్లైడ్ 15వ వచనం, ఇఫ్ యు డూ దిస్ ఫర్ యువర్ యానిమల్స్, వాట్స్ రాంగ్ విత్ అలవింగ్ దిస్ beloved daughter of Abraham. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అబ్రహాము కుమారుడని జక్కయ్యను చెప్పినప్పుడు, జక్కయ్యను గురించి చెప్పినప్పుడు, అబ్రహాము కుమార్తె అని ఈ స్త్రీని గురించి చెప్పినప్పుడు, అనగా అబ్రహాములో ఉన్నటువంటి సమానత్వం, అబ్రహాము ఇంట్లో ఉన్న సమానత్వం, అబ్రహాము కుమారుడిగాను కుమార్తెనుగాను మారగలిగితే ఎలా ఉంటుంది? అబ్రహాము కుటుంబంలోని అక్కడ కుమారులు మాత్రమే కాదు, కుమార్తెలు కూడా ఉంటారు అనే మాటను యేసు ప్రభు చెప్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఈమె అబ్రహాము కుమార్తె, నో డౌట్, who has been bound by Satan for 18 long years to be untied and set free on a మీ జంతువుల విషయంలో గుంటలో పడిపోయి లేకపోతే ప్రమాదానికి గురైన మీ జంతువుల విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ, జంతువుల కన్నా శ్రేష్ఠులైన మనుషుల విషయంలో తీసుకోరా, ఈ స్త్రీ విషయంలో తీసుకోరా. ఈమె కట్లు విప్పబడాలి. ఈమె కట్లు అదృశ్యమైనటువంటి అపవాది కట్టినటువంటి కట్లను, అనారోగ్యపు కట్లను నేను తుంపుతున్నానని ప్రభు చెప్పాడు. స్తోత్రం. అబ్రహాము కుమారులకు అనారోగ్యం ఉంది, అదే సమయంలో అబ్రహాము కుమారులకు దైవికమైన స్వస్థత ఉంది. దేవుని బిడ్డలకు అనారోగ్యాలు వస్తాయి, కానీ అదే సమయంలో వాళ్ళకి దైవికమైన స్వస్థత అందుబాటులో ఉంది. స్తోత్రం. హల్లెలూయా. మూడోది, అనారోగ్యం నుంచి వాళ్లకు స్వస్థత కలిగేటువంటి అనుభవం ఉంటుంది. అనారోగ్యం నుంచి విడుదల కలిగేటువంటి అనుభవం వారికి ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా.
అబ్రహాము కుమారుల యొక్క లక్షణాలు ఏంటి అంటే, ఒకటి వాళ్ళు ఆనందిస్తారు, రెండోది ఆత్మీయ రక్షణ పొందుకుంటారు, మూడోది అనారోగ్యం నుంచి విడుదల పొందుకుంటారు, అనగా స్వస్థత పొందుకుంటారు. నడుము వంగిపోయిన స్థితి కావచ్చు, మాట్లాడలేని స్థితి కావచ్చు, చూడలేని స్థితి కావచ్చు, వినలేని స్థితి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటి నుంచి మనకు స్వస్థత, వాటి నుంచి మనకు విడుదల, మన అనారోగ్యాల నుంచి మనకు విడుదల కలుగుతుంది. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము మాట్లాడుతున్నాడు, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. నువ్వు జ్ఞాపకం చేసుకో బాబు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. వాడు ఇక్కడ అనగా నా రూమును అనుకొని పరదేశంలో ఉండి, నా ఒడిలో ఉండి వాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, సంతృప్తిని అనుభవిస్తున్నాడు, వ్యాధి లేనివాడుగా, అనారోగ్యం లేనివాడుగా ఉంటున్నాడని అబ్రహాము చెప్పడాన్ని మనం చూస్తున్నాం. స్తోత్రం. అబ్రహాము చనిపోయాడు కదా, అబ్రహాము ఎలా మాట్లాడతాడు? అబ్రహాము మాట్లాడాడు, లాజరు మాట్లాడలేదు కదా. అబ్రహాం ఎలా మాట్లాడతాడు అంటున్నారు. అలాగైతే ధనవంతుడు మాట్లాడాడు కదా, లాజరు మాట్లాడలేదు, అయినప్పటికీ ధనవంతుడు మాట్లాడాడుగా. స్తోత్రం. వీటిలో ఎక్కువ వివరంలోకి వెళ్ళలేదు, సమయం లేదు కనుక 4వ విషయము, అబ్రహాము కుమారులకు అమరుల పొరపు అనుభవం ఉంటుంది. అనగా దాని అర్థం వాళ్ళు అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చుంటారు. అమరుల పొరపు అనుభవం, ఆనందపురపు అనుభవం అది. స్తోత్రం. అనగా అద్భుతమైన లోకములో వాళ్ళు ఉంటారని. స్తోత్రం. ఒకటి, వాళ్ళు ఆనందిస్తారు అబ్రహాము కుమారులు, రెండోది ఆత్మ సంబంధమైన రక్షణ పొందుకుంటారు, మూడవది అనారోగ్యం నుంచి లేకపోతే అద్భుతమైన స్వస్థతను పొందుకుంటారు, 4వదిగా లేకపోతే చివరిగా మనం ఆలోచించిన మాట, వారు అద్భుతమైన లోకపు అనుభవంలో ఉంటారు, అద్భుతమైన లోకంలో ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము కుమారులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అబ్రహాము కుమారులు కాదని, అబ్రహాము కుమారులుగా మనం ఎంచబడాలని దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నేడే నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.